ఇంటికి పోతానన్నప్పుడు ఆ తల్లి గుండెలో ఎవరో చేసినట్టు కడుపులో దొంగలు జరిగినట్టు తప్పు కొట్టినట్టయితే బ్రాహ్మణ ఇంటికి పోతాను నేను ఇప్పుడు పండుకున్న కాడ కలరాని కలగన్ననే ఓ బామతరాపతి ఒక మాట అన్నావు నాదా ఇద్దరు కొడుకుల పక్క బామతరాపతి ఒక మాట అన్నావు నాదా ఇద్దరు కొడుకుల పక్కన వేసుకొని పండుకున్న కాడ చక్కని కలగన్నానంటివా బామా బామా ఏమి కలగన్నావు ఇవాళ మన ఇద్దరు కొడుకులు పుట్టిల్లు కొడుకులు ఉంటే మా తెలావు నీ ఉండబడికే నీ అవ్వ తెలిసిందా నీ ఉండబడికే అయ్యో తెలితే నా బిడ్డకు పిల్లలు పుట్టిల్లు 20 రోజులు కట్టి చేతులు ఎట్లా పోవాలని మన కొడుకులకు మన తాడు తెచ్చిల్లా వీళ్ళ కుంగురాలు తెచ్చిల్లా పట్టంగిలో పుట్టు కూసారు నీ అబ్బాయి తెచ్చినట్టు ఇక నువ్వు కలగన్నావు బామా అన్నదమ్ములు కూడా లేపాయన కయ్యలు కూడా లేపాయన సమాధానమని అమలేని బిడ్డలేని బిడ్డమో ఇవాళ నీ తోడబుట్టిగా నన్నుండబడిగే తమ్మునుండబడిగే నా పిల్లలు నా పిల్ల పిల్లలని పండుగకు మరి పట్టంగిలు పుట్టుకోసారి ఏళ్ళు గుమ్మురాలు మన తాడు ఎత్తినట్టు కలను అన్నవానే ఓబామా ఓబామా తరపతి తరపతి బామా తరపతి దేవి అవలేని బిడ్డ వయలేని బిడ్డవో బొమ్మల పెళ్ళైనట్టు మనకు పెళ్ళైంది మీ అవ్వయ్య ప్రాణం పోగని నీచి నా చేతులు పెట్టిను అల్లుడా విదర్భరాజా చదువుకుంటే పుణ్యం అయ్యే కమ్ముకుంటే పాపం అని నా చేతులు పెడితే అవ్వలేని బిడ్డ వయ్యలేని బిడ్డవా అని నేను తొడబడినా చెల్లులే రాదుకున్నా బాటకున్న మనం పోతుంటే నువ్వు అన్నా అనిపించే చేతులు పిల్ల నీకు అన్న కాదు బావంటే నువ్వు అన్నాను పోయి కాదే ఓ బామా బావంట వేసిరావే ఓ బామా ఓబామా తరపాతి తరపాత ఎన్నడన్నా ఒక్కరోజు నిన్ను దెబ్బ కొడితే నీ గోబా అది కత్తది నీ గోయ అది కత్తడాని నిన్ను ఇరవై చేత కొట్టలేదే ఓ బామా ఇల్లు ఇట్టలేదు తరపాతి చదువుకున్నా ఓబామా అయ్యనాయగారి ఓబామా బామా తరపతి ఉండబడికి వచ్చినట్టు అడిగి అయ్యేసినట్టు కలగన్నావా బామా నా కొడుకులు 20 కట్టినట్టు కాదయ్యా కొడుకుల పక్కలు వేసుకుని పాలించకుండా పండుకుంటే కలరాని కలగల నువ్వు పేద బ్రాహ్మణ ఇంటికి పోయినట్టు ఆ దొంగను దొరకబట్టినట్టు కొట్టినట్టు తర్వాత మన రాజ్య దేశం పోయినట్టు రాజ్య బస్తులమైనట్టు మన కొడుకులు కనుక ఆకులు అన్నట్టు మన ఆకలైన కాడ మట్టాకు తూపైన కాడ పచ్చాకు నెల్లుకూరనే పాలు పొద్దుకూర భోజనం చేసినట్టు నేను కలగన్నానా పేద బ్రాహ్మణ ఇంటికి నీ కింద కనుక కొట్టు అంటే 1,000 దండు ఉన్నది ఎవరినన్నదోలు గాని నువ్వు పేద బ్రాహ్మణ ఇంటికి నువ్వు వద్దునాదా నేను చిన్నప్పుడు 5 ఏళ్ళ పిల్లప్పుడు నేను ఎవరు దాదుకున్నా నేను అయ్యను దాదుకున్నా నేను అన్నల దాన్ని కాదు నేను తమ్ముల దాన్ని కాదు ఏదన్నా గది పోదురాదా దొంగ అంటే చూడు మొండి ధైర్యంతో వస్తాడు వాడు సాగు తగ్గించి వస్తాడే దబ్బన దొంగను దొరకబట్టిన క్రమంలో దొంగోని చెయ్యి కింద పర్వాలేదు దబ్బన నీ చెయ్యి కింద మరి దొంగోని చెయ్యి మీదైతే నువ్వు ఏదన్నా కర్మైపోతే నాకు ఎవరు నాదో ఎవరు లేనిదానో అవది కూలేడు అయ్యది కూలేడు అన్నదమ్మన బలగా నాకు లేని నాదా పిల్లలు పిల్లలని మనవో ఒక్కరి
దేవుడు దేవుడల్లా లేదో గుండాము గుండలల్లా లేదే పూజలు పూజలల్లా లేవో కొడుకోలా మనవు అన్నవేనాదా వీణ ప్రేమ ప్రేమయే వీరిరే ప్రేమయే వీరిరే బాబంట నిన్ను పిలవలేదే నారా అవ్వంట నన్ను పిలవలేదు నారా అతడి రాలేదో ఇద్దరు కొడుకోలు నమ్మ గురుజులే నీకేదన్నా గట్టయిపోతున్నారా నేను కొడుకులు ఎత్తుకోని నేను పాలల్లో పంచిన పోతానా అవగారే పంచిన పోవాలన్నా నేను కొడుకులు ఎత్తదాలే నాదా నువ్వు పేద బ్రాహ్మణ ఇంటికి పోవద్దు నాదా మన కొడుకులను చూసుకొని మనం పలకాలి నువ్వు పేద బ్రాహ్మణ ఇంటికి పోతే మన రాజదేశం పోతే మన కొడుకులు లేనాడు కోటే శ్రీమంత్రము వీళ్ళ కొడుకులు పుట్టినాక అవ్వ పువ్వన వరకు పువ్వ కరువులు ఎత్తమానయ్యా నువ్వు పువ్వ కరువేనాడా కాలు మొక్కేదా ఆడిదానే మాట అది ఎంత పర్వాణి ఓకేనాడా ఆడిదాని మాట నాకెంత పర్వాలకు ఒకనాడు అయోధ్య నగురమైన వాడు యమనేశ్వరాలు యమనేశ్వరాలు భార్య శుభగన్య వాళ్ళు నాల మనకు వేటద్దంటే భార్య మాటగాలని యమనేశ్వరాలు గుడకాల మంత్రులతో వేటకు వీళ్ళు అడవిలో వేట చేసాడా భగవంతుడు గంధర్వ కన్యలకు 7 సంతానం ఇచ్చిపోతే ఆ కపోజ గుర్రాలు వెళ్తే అవి నీళ్ళనుకొని తాగను యమనేశ్వరాలు నీళ్ళనుకొని తాగితే 7 కలిగే సంతానం ఒక మగవాని కడుపుల మరి పిండాన్ని మోసి కొడుకుని అన్నాడు ఆ కొడుకు అంటే మందా తమారాదు కొడుకుని కానీ అడవిల ప్రాణం లేనింది ఆడదాని మాట గాలని పోతే అని ఏం సుఖపడ్డాడు ఒకనాడు బట్టి కంచినవరం వెళ్ళవాడు మరి యమలవాడ పట్టం వెళ్ళవాడు రాజరాజ నరియందుడు నరియందుని భార్య సిద్ధులకు తెల్ల తిరిగల్ల రత్నంగి కన్న కొడుకు చక్కని కనులవాడు రాజదురసారణ మరి కొడుకు మనకు వేట వద్దంటే మళ్ళీ రత్నంగి మాట కాదని వేటకెళ్ళిపోయి చిన్నమ్మ మాడిపోయి సిక్కుల పడ్డాడు ఓరాని తోటి పోతే రారాని నిందులు వస్తే ఆ కొడుకు సారంగదుడిని ఒంటికి నాగ బండిని అమరగట్టి నా పెళ్లి కట్టి తీసుకుపోయి కాలు రెక్కలు నరికి కంతల్లో ఉడిచి కనుగుడ్డు తీసిల్లయ్య ఆడదాని మాట కాలాలి పోతే పాడాలేదే నా ముఖము చూడకున్న పర్వాలేదని కొడుకుల రీతిగాచి పర్ణకాలని మన కొడుకులు రక్తం గుడ్లు చూడవయ్యా గుడి కింద లోలే గుడ్లు తీసుకుంటాను నేడు కాయలో మెడలు తీసుకున్నాను మనకిద్దరు కొడుకులే మన కొడుకు చక్రవర్తి మన కొడుకు విక్రముడు ఇద్దరు పిల్లగల్ల ముఖము చూడవనే అమ్మ కాలవే నాదోడా ధర్మరాజా కాలు మొక్కేదానే ఇంటికి పోవద్దు నాదా మన కొడుకుల ముఖం చూసి మాడుకొని మేడలో ఉండుకొని ఆ తల్లి చూడు కరుణాపతి అమ్మ బతకాల వీణా మనకు సంతానం లేనాడు సకల బాధపడటం ఏ తల్లి గాని ఏ తండ్రి గాని ఇలా రాజపోసేడు ఇద్దరు కొడుకులు అన్నాడు ఇద్దరు కొడుకుల చూడు పెంచి పెద్ద చేసి ఇద్దరు కొడుకుల పెళ్లి చేసిండు కోడళ్ళు వద్దే చూడు నేను బిడ్డలు లేని వాడిని నాకు గగాలే బిడ్డలని ఆ కోడలు అనుకుంటావా ఎవరు చూసి బిడ్డ మీరే నాకు బిడ్డలు అన్నాడు చూడు ఇలా రాజపోతే పోతే కొడుకులకు దొరుకుతాండా మరి కోడళ్ళ దొరుకుతాండా మనవరాసి మనవరాసి భార్యను వాసిపాయే కన్నులు నాయన ముండయ్యా వచ్చింద్ర ఇలా వాసిపోయిండు
ఇలా రాసిపోయిండు అమ్మ బతికినన్ని రోజులు కొడుక ఎక్కడ పోతే కొడుక మేము ఎన్ని రోజులు నీ కొరకు ఎడవాలి నా నిన్నున్న కడుపు కండి వెండి పోతే వారి తల్లి చెన్నురవ్వా వచ్చేటోళ్ళ చూసి పోయేటోళ్ళ చూసి నా కొడుకు గిట్ల వచ్చేది గిట్ల పోయింది ఈ పనికి వరకు ఇప్పుడు వచ్చేదాని పడదుడు పోయినాడో వల్ల భార్యలు భద్రవనవాసి మరి కొడక నరేసు కొడక పవన పోతాన కొడుకున్నారు కూడా నన్ను జబరమ్యవ్వ ఇలా మీ బలివలకెళ్ళి వాసి పోతాను నాకు తగరాని రోగం వచ్చి పానం పోతాంటే అందరూ నేను నా జీవి కొట్లాడిపోయే ఇక రేపు పొద్దుగాల ఎక్కడో అక్కడ వెళ్ళిపోయే నేను లేని ఇల్లు చీకటైపోతుందమ్మా గట్ల వాళ్ళ వాళ్ళ కొడుకులకు కూడలు దొరుకుతున్నా నువ్వు ఏదన్నా గది అయిపోతే నేను నా పిల్లలు పట్టుకోని ఎట్లా బతకాలి పొద్దు పడిచిన కాడ నా పిల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎండు పొద్దుకు ఎన్నడు తెల్లవాడినయ్యా గతంలో ధర్మపాతి ధర్మపాద ఏమిటే ధర్మపాతి నాదా నువ్వు పోయి ఆ దొంగ బుద్ధిమాట ఎప్పుడేమని నోటికి అత్తానే మాట నాదా వద్దు వద్దు పేరే కాడ దొంగలు చేయి మీదైతే నీ చేయి కింద అయితే నీ ప్రాణం పోతే ఎట్లా బతకాలి కొడుకులు అన్ని అవదిక్కులే ఏ దిక్కులే కాళ్ళు మొక్కుతున్నావా ఈ మాట పట్టుకొని ఇంటికాడ ఉంటే రేపు పొద్దుగాల పేద బ్రాహ్మణే 500 నేర్పిస్తాడు అయ్యా వితర్ప రాజా ఇలా ఏంటి కారెత్తాను కావరా నోరా మోరా నాలుగా తాడమట్ట అంటే అరువు వెనక పానుని బట్టి చెత్తేందుకు వారి మాట పట్టుకుని ఇంటికన్నా నాకు లోకం మీద నిన్న పేరు వస్తుందా 500 పంచదార వస్తుంది వెనక ముందు చూడబడురా కొడుకులు ఉన్నాడు అందుకే అంటే ద్రౌపది కుమ్మరలు ఊళ్ళు ఉంటే పునరికి కొలువు అన్నారు భార్య భర్తలు బతుకున్నారు ఇంటి కొడుకు 10 మంది 20 మంది కొడుకులు వస్తుందమ్మా కొడుకుల మంది కొడుకులు ఉన్నామా కొడుకుల మీదకి వెళ్ళి కొడుకుల నుంచి ఎప్పుడు దాటిండు తారీఖు 1 అన్నప్పుడు ఆ పిల్లలు తీసి కొడుక చక్రవర్తి కొడుక విక్రముడా మరి కోడి వేయించి పిల్లి దాటితే ఆ కోడి దాట గొర్రె వేయించే తోడేలు దాటిపోతే ఆ గొర్రె బతకదనండి కొడుక మిమ్మల్ని గన్న తండ్రి మీ నుంచి దాటిపోతాండ్రా మీరు సచ్చేది తెలవాలాయే బతికేది తెలవాలాయే అప్పుడు విదర్భ మారాదు భార్య మాట కాలాన్ని కొడుకు దాటిండి వాళ్ళ పరువు వెనక పానుండి వాటి శత్రువులు లేదు కానీ విదర్భ రాదు దబ దబ బ్రాహ్మణ పిల్లకైనా రామ రామనే రామ 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 వచ్చినా ఏమో పండుకోబెట్టాను అప్పుడు ఆ పేద బ్రాహ్మణి అనుకున్నా రాదేని ఇంటికి వచ్చింది శివ అని రంధ్ర నిద్రపోతాడా మరి ఇక్కడ కావాలి వస్తాడా అడదా దుమా రాత్రి
మరి